నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, జనసేన ఎమ్మెల్యే బొల్లిశెట్టి సత్యనారాయణ గారు కాపు నేతలు ఎవరైతే పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారో వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, మీకు పవన్ కళ్యాణ్ మావాడు డిప్యూటీ సీఎం అయ్యాడని చెప్పుకునే దమ్ము లేదు, తర్వాత ప్రధాని కూడా మోదీ కూడా పవన్ ఇంటికి వచ్చారు, ఇది కాపులకు ఎంతో గర్వకారణం అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో దీని గురించి మీరేమంటారు? అంటే చాలా గౌరవం ఉండేదండి నాకు. బొల్సిటి శ్రీనివాస్ గారు అంటే చాలా గౌరవం ఉండేది. ఎందుకంటే ఆయన ఉన్నట్టు నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఇది మరి పార్టీ ఒత్తిడి వల్ల మాట్లాడారో లేకపోతే ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు, కానీ ఆయనకి 65 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా. ఆ వయసుకి ఆ మాటలు, ఒక రాజకీయ నాయకుడు ప్రజలకి ఏం చేశాడో చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే కాపులకి ఏంటండి? కాపు కార్పొరేషన్ ఎగదొబ్బారు. మావో డిప్యూటీ సీఎం అని చెప్పి దమ్ము మీకు లేదు. మావో డిప్యూటీ సీఎం అయ్యాడు మావోడి ఇంటికి అని చెప్పట్లేదు. వీళ్ళు కాపుల సంఘం పీతల మంగం అని అంటారు కదా, ఆ లైన్లో మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఈ నాయకులు. మావోడింటికి ప్రధానమంత్రి వచ్చాడు, మా ఇంటికి మేరా సాత్ పవన్ అని అన్నాడు అని చెప్పుకుంటే మనకే గొప్ప. నాడు నేడు ఎక్కడ చేసిన గొంగళి అక్కడే ఉంది. అంటే కాపులకి ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు అందకుండా, లేదంటే వారికి అందాల్సిన సంక్షేమ ఫలాలు అందకుండా, కేవలం కాపులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన పదవిని అనుభవిస్తేనే చంకలు గుద్దుకోవాలంటారు. అంటే సిగ్గుందా లేదా నాకైతే అర్థం కాదండి. ఎట్లా మాడతారు అంటే, ఈయన సినిమా హిట్ అయితే మా ఓడి సినిమా హిట్ అయిందని వీళ్ళే బ్యానర్లు కట్టుకొని వీళ్ళే జబ్బలు తెచ్చుకోవాలి. ఈయన డిప్యూటీ సీఎం అయితే అంటే ఆడ ఎదిగితే మేము చాలు, పవన్ కళ్యాణ్ ఎదిగితే మా బతుక్కి ఇది చాలు. సిగ్గుందా? ఎమ్మెల్యే అయ్యావు నువ్వు బొల్సిటి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ ఎదుగుదలే కాపులకు సంతృప్త. పోనీ ప్రజలకైనా సరే సిగ్గుందా మాట మాట్లాడడానికి? కాపు కార్పొరేషన్ ఎగ్గొట్టేశారు, సిగ్గు లేదు, దాని గురించి నోరిప్పట్లేదు. 3వ వంతు పదవులు ఇస్తా అన్నాడు, కార్పొరేషన్ పదవుల్లో 5% కూడా రాలేదు, సిగ్గు లేదు, దాని గురించి మాట్లాడడం అంటే ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? మీరు కట్టు బానిసలా? ఏమనుకుంటున్నారు మీరు? వాళ్ళు మనుషులా పశువులా? అంటే కుక్కలు అనుకుంటున్నారా? కుక్క ఏంటి, యజమాని దగ్గర రాగానే యజమాని చూసి సంతోషపడుద్ది కుక్క, అంతకుమించి ఏం ఆశించదు. ఈ జన సైనికులందరూ కుక్కలా, కాపులందరూ కుక్కలా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఓకే, మా ప్రధానమంత్రి ఇంటికి వస్తే ఏంటి, పొత్తులో ఉన్న చాలా మంది ఇంటికి వెళ్తాడు మోడీ. మధు కిషోర్ ఏదో చెప్తుంది, నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కారు వేసుకుని ఆ మహిళ చుట్టూ తిరిగేవాడంట. ఓకే, దొంగతనంగా. ఎవరైనా ఇంటికి వెళ్తే గొప్ప అయిపోతారేంటి? సార్, బొల్లిశెట్టి సత్యనారాయణ గారే మరొక మాట మాట్లాడుతూ, 3 ఏళ్ల తర్వాత మేము వస్తామని మాట్లాడుతున్నారు, మీరు 3 ఏళ్ల తర్వాత వచ్చినా పీకేదేం లేదు, మేము ఇప్పుడైతే 5 ఏళ్ళు ఉంటాం కదా అని కూడా కొంత మాట్లాడటం జరిగింది. సో దాని గురించి ఏమంటారు? బొల్సిటి శ్రీనివాస్ గారు ఏమంటారంటే, గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి పీకలేకపోయారు, వాళ్ళు 3 సంవత్సరాలు పోతే వస్తారు. ఏం పీకుతారు మీరు? 5 సంవత్సరాల ముందు వచ్చారు కదా, 5 సంవత్సరాలు పాలించారు కదా. పవన్ కళ్యాణ్ వైట్ ఏరియా పీకారు మీరు. 3 సార్లు ట్రై చేశారు 3,000 మంది పోలీసులతో. చెప్తున్నా మీరు ఏం చేయలేరు. నేను చెప్తున్నా మళ్ళీ, మీరు వచ్చినా పీకేదేం లేదు. తల మీద ఉన్న తెల్ల ఎంట్రుకలు కూడా పీకలేకపోయారు, ఇప్పుడు వస్తే మాత్రం ఏం పీకుతారు అంటున్నాడు. బొల్లిశెట్టి శ్రీనివాసు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన జైలు పంపించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పదవి లేదు, అవినీతి చేస్తే ఆస్కారం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆధారాలు దొరికితే. ల్యాండ్ పూలింగ్ గనక సిబిఐ ఎంక్వైరీ వేస్తే బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు, నారాయణ, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ తిహార్ జైలుకి వెళ్తారు. ఓకే, మీకు తెలీదా బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు? ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకి బదిలీ చేసేందుకు తీసుకొచ్చిన చట్టం అని మీకు తెలీదా? అక్కడ ప్రభుత్వ భూమి లేకపోతే రైతుల దగ్గర భూమి కొని ఆ ప్రభుత్వ భూమిగా మార్చి దాంట్లో రాజధాని కడితే ఆ భూమి విలువ పెరిగితే ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వస్తుంది. అలా చేయకుండా ఈ ల్యాండ్ పూలింగ్ తీసుకురావడం అంటే ఏంటంటే, ఖజానాకి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తులకి బదిలీ చేసేందుకు తీసుకొచ్చిన చట్టం. దీంట్లో మీ పవన్ కళ్యాణ్కి ఎన్ని ఎకరాలు ఉన్నాయి లెక్కలు తీస్తే ఈసారి
నెత్తి మీద తెల్ల ఎంట్రుకలు కాదు, ఎక్కడెక్కడ మీరు పవన్ కళ్యాణ్ కూర్చోబెడతారు, కూర్చోబెట్టి నార తీస్తారని. ఈసారి జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టి నార తీస్తాడు. ఓకే. ఇక మీరు నీళ్ళ తొట్టెలు కట్టే అంశంలోనే పెద్ద స్కామ్ అని ఎవరో ఇదేశారు. దానికి అయ్యే ఖర్చు ఎంత, ఒక్కొక్క చెట్టుకి ఎంత ఖర్చు అయింది, ఎంత ఇది చేశారని. అలాగే రేషన్ బియ్యం మేము బ్లాక్ మార్కెటింగ్ చేస్తుంటే మా నాయకుడు ఒకటి బ్లాక్ మార్కెటింగ్ చేస్తుంటే ఇంకో నాయకుడు దాని మీద కంప్లైంట్ ఇచ్చాడని పబ్లిక్ గా మీ నాయకుడే చెప్పాడు. సో ఇంతకుముందు మీ వాడికి ఏం పదవి లేదు, అవినీతి చేసే ఆస్కారం లేదు. ఏమన్నా సరే ప్యాకేజీలు గీకేజీలు ఉంటే అవి వెనక నుంచి వచ్చాయి, కానీ అధికారికంగా దొరకడు. ఇప్పుడు అధికారికంగా దొరుకుతాడు. ఈసారి కూర్చోబెట్టి నార తీస్తాడు, మీ పవన్ కళ్యాణ్ భాషలో ఈసారి తీస్తాడు. తెల్లంటికలు కాదు, బాగానే తీస్తాడు. ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ శ్రేణులు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కాపు నేస్తం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులకైతే వచ్చింది. ఇప్పుడు కాపు నేస్తం అనేది కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రమే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో పవన్ కళ్యాణ్ ఒక్కడిని మేనేజ్ చేస్తే కాపులందరినీ మేనేజ్ చేయొచ్చు అని వాళ్ళైతే విమర్శలు చేస్తున్నారు. ఎంతవరకు నిజం అంటారు? కాపు నేస్తమే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నేస్తమే, పవన్ కళ్యాణ్ కాపే. పవన్ కళ్యాణ్కి ఇస్తే మరి కాపు నేస్తం ఇచ్చినట్టేగా. చంద్రబాబు నాయుడు అనవసరంగా ఎందుకు ఆడిపోసుకుంటారు? ఓకే, చంద్రబాబు నేస్తమే కదా పవన్ కళ్యాణ్, పొత్తులో ఉంటే నేస్తమే, అతనికి ఇస్తున్నారు. సో కాపు నేస్తం ఇచ్చినట్టే కదా. ధన్యవాదాలు సార్.